హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Olga video for 17 million. Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. yes, so విరూపాక్షలో ఈవిడ ఐ ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్ అయిపోయాను. ఇక ఆ తర్వాత పొలిమేరాలో అక్క ఎలా చేస్తారా అని అనుకునే టైంకి చాలా భయపెట్టారు పొలిమేరా 1 అండ్ పొలిమేరా 2లో. నౌ షీ ఈస్ కమింగ్ విత్ షో టైమ్ అనమాట. సో ఆవిడతో మాట్లాడి ఈ షో టైమ్ అన్నిటి గురించి తెలుసుకుందాం. షీ ఈస్ నన్ అదర్ వన్ అండ్ ఓన్లీ మన కామాక్షి గారు, డాక్టర్ కామాక్షి గారు అనమాట. సో హాయ్ కామాక్షి గారు, ఎలా ఉన్నారు? I'm good. How are you? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే షో టైం చాలా బాగుంది. టీజర్ వాజ్ అంటే లైక్ మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టరేషన్స్కి ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టరేషన్కి ఏం డిఫరెంట్? వెల్, పొలిమేరాలో చూస్తే నేను చాలా రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి ఒక ఇల్లిటరేట్ పర్సన్ లాగా చేశాను. బట్ అందులో కూడా ఒక హౌస్ వైఫ్ గానే చేశాను. బట్ మన మైండ్ సెట్స్, మన ఎడ్యుకేషన్ బట్టి, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి మన మైండ్ సెట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇందులో కూడా హౌస్ వైఫ్ అయినప్పటికీ షీ కమ్స్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. షీఈ్ ఎడ్యుకేటెడ్, షీఈ్ అవుట్ స్పోకెన్, షీ టేక్స్ అ స్టాండ్. ఒక మిస్టేక్ జరిగినప్పుడు మాట్లాడుతుంది, మనకి ఎందుకులే, అయ్యో ఎందుకులే అని అనుకోకుండా. సో అలాంటి ఒక ఒపీనియేటెడ్, హైలీ ఒపీనియేటెడ్ అండ్ హైలీ వోకల్ క్యారెక్టర్ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, చాలా లేట్లీ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ దాదాసాహెబ్ బెస్ట్. యా, చాలా మంచి వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ మీది ఇది స్టార్టింగ్ అనే చెప్పుకోవాలి, బట్ చేసిన కొద్ది తక్కువ ప్రాజెక్ట్స్ అయినా సరే మీకు మంచి గుర్తింపు వచ్చింది. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? వెల్, ఆల్మోస్ట్ అవార్డ్ వచ్చేసి 1 year అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ March 30th అనౌన్స్ చేశారు. ఏప్రిల్లో వెళ్ళి అవార్డ్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు జూన్ వచ్చేసింది. ఆ మినిట్లో నేను చాలా ఐ వాజ్ వెరీ ఎమోషనల్. బికాజ్ చేస్తున్న హార్డ్ వర్క్కి అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి ఆర్ క్రిటిక్స్ నుంచి వస్తున్నప్పుడు, అండ్ మీడియా కూడా పొలిమేరా 2 రివ్యూ రాసినప్పుడు నా గురించి స్పెషల్గా మెన్షన్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం తన షోల్డర్ మీద వేసుకుంది అనేది, అవన్నీ నాకు చాలా ఎమోషనల్గా, మనం కష్టపడుతున్నందుకు ఓకే ఒక మోటివేషన్ వస్తుంది. ఒక రివార్డ్ వచ్చినప్పుడు ఓకే ఇంకా ఎక్స్ట్రా చేయాలి అని అనిపిస్తుంది కదా. సో ఐ ఫెల్ట్ దాట్. అండ్ నవీన్ చంద్ర గారు నవడేస్లో చూసుకుంటే చాలా డిఫరెంట్ క్యారెక్టరేషన్స్తో వస్తున్నారు. అండ్ చాలా వరకు అన్ని థ్రిల్లర్ జానరా ఉంటున్నాయి. సో థ్రిల్లర్ జానరాతో పాటు ఒకటి యాడ్ అవుతూ ఉందన్నమాట. సో వర్కింగ్ విత్ నవీన్ చంద్ర గారు అండ్ ఏ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు యూ ఫెల్ట్ లైక్ ఎస్, ఒక మంచి పర్సన్, మంచి ఆర్టిస్ట్తో కలిసి నటిస్తున్నాను అనుకున్నారు? దేర్ ఇస్ వన్ పర్టికులర్ సీన్ ఐ కెనాట్ రివీల్. మూవీ మొత్తం చాలా కంగారుగా, కన్ఫ్యూజన్లో, భయంతో అలా వెళ్ళిపోతున్న దాంట్లో మధ్యలో సడన్గా ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ రిలేషన్షిప్ని ప్రొజెక్ట్ చేసేలా ఒక సీన్ వస్తుంది, ఎమోషనల్ సీన్. ఆ సీన్ వి బోత్ రియలీ బికమ్ వెరీ ఎమోషనల్ చేస్తూ. సో అది నా ఫేవరెట్ సీన్ మూవీ మొత్తంలో. మేబీ యుల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇందాక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది నవీన్ చంద్ర గారికి. దానికి మీరు చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ ఇచ్చారు. బట్ చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ అనేది ఉండిపోయింది. సో స్టార్ హీరోస్లో ఎందుకు అలా చేయట్లేదు, ఎందుకు అండర్ రేటెడ్గా ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేస్తుంటారు? ఆర్టిస్టులు బాగా చేసినా సరే వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? అదే ఇందాక నేను చెప్పినట్టే, ఇందాక కూడా నేనే ఆన్సర్ చేసినట్టున్నాను. ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కరిదండి. ఇప్పుడు పుట్టిన ప్రతివాడు పిఎం అవ్వాలని ఎందుకు అనుకోడు అంటే నేను ఆన్సర్ చేయలేను, మీరు ఆన్సర్ చేయలేరు. ఒక్కొక్కరికి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, వాళ్ళు వచ్చిన రూట్స్ బట్టి నుంచి ఒకటి అవ్వాలని అనిపిస్తుంది. కొంతమందికి స్టార్ అవ్వాలనిపిస్తుంది, కొంతమందికి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఒక ఫీమేల్ లీడ్గా చెప్పగలిగితే, ఇప్పుడు ఇండస్ట్రీలో కాజల్ గారు రూల్ చేశారు ఇండస్ట్రీని. ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా రూల్ చేస్తున్నారు. కానీ ఇద్దరు చేస్తున్న రోల్స్ వేరు, రైట్? ఒకళ్ళు గ్లామరస్గా చేస్తారు, ఇంకొకళ్ళు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేస్తారు. సో ఒక్కొక్కళ్ళ జర్నీ ఒక్కొక్కటి. అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ మన జర్నీలో గ్రోత్ అన్న ఆ గ్రాఫ్ కనిపిస్తుందా లేదా చూసుకోవడమే. కానీ మేమైతే అదే చేస్తాం. ఓకే, ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడి వరకు వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ గ్రాఫ్ పెరగాలి. కానీ తగ్గుతుందంటే ఎందుకు తగ్గుతుందనే వర్క్ చేసుకుంటాం. కానీ నేను వాళ్ళలా అవ్వాలి, నేను వీళ్ళలా అవ్వాలి అనేది ఉండదు. నేను ఉన్న దగ్గర నుంచి ఎలా అవ్వాలి అనేది అందరూ ఆలోచిస్తారు. సో అండ్ వెన్ చిరంజీవి గారు అనౌన్స్డ్ దట్, అది ఆ మూమెంట్ లైక్ అందరికీ చెప్పాలంటే బటర్ఫ్లై ఉంటుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక కాంప్లిమెంట్ రావడం అనేది, దట్ మూమెంట్ కామాక్షి గారు ఏమనుకున్నారు ఏంటి? ఆ మూమెంట్ నేనేం అనుకోలేదండి. కష్టే ఫలి అంటారు కదా.
కష్టపడతాను, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఓకే సార్ అయితే అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ అప్రిసియేషన్ ఆయన చెప్పారు. సో నేను మనసులో అయితే కష్టే ఫలి అని అనుకున్నాను. బట్ ఆయన దగ్గరికి వెళ్ళి స్పెషల్గా వెన్ ఐ వాజ్ టాకింగ్ టు హిమ్ ఐ టోల్డ్ హిమ్, సార్ మీరు కెరియర్లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్లో 1% నేను ఇచ్చినా సరే నేను సక్సీడ్ అయ్యానని అనుకుంటానంటే ఆయన ఇలా అని హీ వాజ్ లైక్ అలా ఏం లేదమ్మా అని అన్నారు. ఈ సో స్వీట్. బాగా అనిపించింది టాకింగ్ టు హిమ్. హీ రెసిప్రికేటింగ్ అంతే ఎంతూజియాజంతో బాగా అనిపించింది. ఓకే డాన్. అపార్ట్ ఫ్రమ్ అంటే లైక్ చిరంజీవి గారిని వదిలేసి ఇండస్ట్రీలో పలానా పర్సన్కి అంటే లైక్ మనకి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది నీలాంబరి టైప్. నాకు ఎందుకు మీకు అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరితో చేయాలనుకుంటారు? ఒక 3 మెంబర్స్ పేరు. యాక్చువల్లీ అలాంటి క్యారెక్టర్ ఆల్రెడీ వచ్చింది. యూ విల్ సీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నెక్స్ట్ ఇయర్. హీరో కూడా ఎవరో చెప్పారు, కొంచెం కొంచెం ఇంత ప్రొడ్యూసర్స్ నన్ను తిడతారు. థ్యాంక్ యూ అండి అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ షార్ట్ టైం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.